వస్త్రాలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా పట్టు వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంది. పట్టు తయారీని వ్యాపారంగా మలుచుకుంటే లక్షల్లో ఆదాయం కళ్ల చూడవచ్చు. సాంప్రదాయ పంటలతో పోల్చితే పట్టుపురుగుల పెంపకంతో రైతులు మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ, తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడిని పొందుతున్నారు. సాంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభసాటిగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పట్టు పురుగుల పెంపకం లాభసాటిగా సాగుతుంది. ప్రభుత్వం పట్టు పరిశ్రమల శాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీని ఉపయోగించుకుని లాభాల బాటలో పయనిస్తున్నారు. సాధారణంగా వరి తదితర సంప్రదాయ పంటలు సాగు చేస్తే ఏటా 2 లేదా 3 పంటల దిగుబడి వస్తుంది. అదే పట్టు పురుగుల పెంపకం అయితే ఏటా 12 పంటలను తీయవచ్చు. పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుంది. తంగళ్లపల్లి మండలం మండపల్లి శివారులో ఓ రైతు తనకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో 20 గుంటలలో పట్టుపురుగుల పెంపకం చేపట్టారు. దీనికోసం ఒక షెడ్డును ఏర్పాటు చేసి పట్టుపురుగుల సాగు ప్రారంభించాడు. అలాగే మల్బరీ ఆకుల పెంపకాన్ని సాగు చేస్తున్నారు. మార్కెటింగ్ సౌకర్యం కాస్త ఇబ్బందికరంగా ఉన్నా తమకు పంట లాభసాటిగా ఉందని పట్టుపురుగుల పెంపకందారు తిరుపతి రెడ్డి చెప్పారు. వరి పంట సాగు చేస్తే సంవత్సరానికి 2 పంటలు మాత్రమే దిగుబడి వస్తుందని, పట్టుపురుగుల పెంపకం ద్వారా 12 పంటలను దిగుబడి తీస్తున్నామని అన్నారు. తిరుపతి రెడ్డి, మాది మండేపల్లి, తంగలపల్లి మండల్. నేను ఫీల్డ్లోకి వచ్చి 3.5 ఇయర్స్ అవుతుంది ఈ పట్టుపురుగుల సాగులోకి వచ్చి. అంతకంటే ముందు వరి పంట వేసేవాళ్ళం. వరి పంట అంతా లాభసాటి అనిపించక ఈ ఫీల్డ్లోకి వచ్చిన. వరి పంట వేస్తే ఏదో 4 రోజులు నాటేసినామా, పోయినామా, అయిపోయిందా, తర్వాత మిషన్ పెట్టి కోసుకున్నామా, లేబర్ వర్క్ అనేది తక్కువ ఉంటుంది దాంట్లో. నేను మంత్లీ ఒక 30-40 మెంబర్ టోటల్ మంత్ కంప్లీట్ అయ్యేంత వరకు ఒక 40 మెంబర్ వరకు నాకు లేబర్ ఛార్జెస్ కడుతూ ఉంటా, వాళ్ళకి పని కల్పిస్తూ ఉంటా. ఇది 20 రోజుల పంట. లేదు, చాకీ తెచ్చుకుంటే 20 రోజుల పంట, గుడ్డు తెచ్చుకుంటే 28 రోజుల పంట. నేను మామూలుగా చాకీ తీసుకొస్తా. ఇప్పుడు ఉన్నాయి 250 రింగ్స్. ఒక రింగుకు 500 పురుగులు ఇస్తారు. ఒక రైతు పట్టుపురుగుల పెంపకం చేపడితే ప్రత్యక్షంగా పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి కలుగుతుంది. పట్టుగూళ్లను తీయడం ద్వారా ఉపాధి పొందుతున్నామని, ఇతర పనుల కంటే ఈ పని ద్వారా తమకు కూలీ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయని కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తంగలపల్లి మండలం మండపల్లి గ్రామం. నా పేరు మంజుల. నేను ఇదివరకు బీడీలు చేసేదాన్ని. బీడీలు చేస్తే ఆరోగ్యం బాగాలేదని ఇక్కడ పట్టుపురుగులు పెట్టారు. ఆ పనికి వస్తున్నాం. రోజు 400 ఇస్తారు. ఇది చాలా బాగుంది. పట్టుపురుగు చిన్నదే కావచ్చు, కాని మనుషులకు జీవనోపాధి కల్పిస్తోంది. సాంప్రదాయ పంటల్లో కష్టాలు భరించలేక చేతులు కాల్చుకున్న రైతులకు పట్టుపురుగులే జీవనాధారంగా మారాయి. పట్టు రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందించే సబ్సిడీలు సద్వినియోగం చేసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు లాభాల పంట పండుతుంది. అలాగే ఉపాధి కోసం పల్లె ప్రజలు వలసలు వెళ్లాల్సిన అవసరం ఉండదని రుజువు చేస్తున్నారు. అది మండేపల్లి. మేము అన్నావను మేము బీడీలు చేస్తే అది మంచిగా వంటలేదని పట్టు పురుగులు పెట్టి ఇక్కడికి పనికి వస్తున్నాం. గూళ్ళు ఎత్తున్నాం. ఇప్పుడు మాకు మంచిగా అనిపిస్తుంది. వస్తున్నాం. రోజు 400 ఇస్తారు.